అండి, వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. రేపు వినాయక చవితి కదా, అన్ని ప్రసాదాలు చూపించలేకపోయినా సింపుల్గా ఈ ప్రసాదం అయితే చూపిస్తున్నాను. ముందుగా శనగల్ని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. నాకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. మీకు ఉడకకపోతే ఇంకా 2 విజిల్స్ వేయించిన తర్వాత తీసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుందాము. శనగలు అయితే వేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మీకు కావాలంటే ఈ టైంలోనే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని బాయ్.